నమస్కారం. ముందుగా ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనము శ్రీరామనవమి అంటే ఏమి, వాటి యొక్క విశిష్టత ఏమి, శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటారు అంశం మీద సిద్ధాంత్ గారి దగ్గరికి వచ్చాం. సమి నమస్కారం. సమి, శ్రీరామనవమి అంటే ఏమి, వాటి యొక్క విశిష్టత ఏమి చెప్పగలుగుతారా? తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. రామో రాజమణి సదా విజయతే రామం భజే శ్యామలం రామేణాభిహతా నిశాచరచమో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతి మే భో రామ మాముద్దరః. శ్రీ గణేశాయ నమః. శ్రీ హరివాయుగురుభ్యో నమః. అస్మద్గురు సమారంభాం టీకాకృత్పాద మధ్యగాం శ్రీమదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామనవమి అంటే నవమి రోజు శ్రీరామచంద్రుడు అవతారం చేసిన రోజు కనుక దాన్ని శ్రీరామనవమి అని పిలుస్తారు. ఎందుకు అంటే సాధారణంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క రోజు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని భూమికి దిగి వస్తారన్నమాట. శ్రీ మహావిష్ణువు రాముని అవతారాన్ని దాల్చి మనుషులు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా భూమిపైన వచ్చి ప్రజలకు మార్గదర్శనం కావాలని చెప్పేసి ఆయన అవతారం చేయడం, మనుష్యులాగా అవతారం చేయడం జరిగింది అనమాట. ఆయన అవతారం చేసిన రోజు కావడం చేత దాన్ని శ్రీరామనవమి అంటారు. అది మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఆయన అవతారం చేయడం వల్ల సాధారణంగా 11:30 నుంచి 12 లోపల ఆ శ్రీరామ వారు కళ్యాణోత్సవం చేస్తారు. అందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకుని మరి కళ్యాణం అంటున్నాం. కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం కూడా రాముల వారు సీతమ్మ వారి మెడలో తాళిబొట్టు కడతాడు. ఒకసారి కడితే చాలదా? అది కాదు. ఎందుచేత అంటే కళ్యాణం అంటే ఎవరైతే ఆ కళ్యాణాన్ని తిలకిస్తారో వాళ్ళు కూడా కళ్యాణం జరగాలి, కళ్యాణం అంటే మంచి జరగాలన్నమాట. ఆ ఉద్దేశం చేత శ్రీరామనవమి రోజు మధ్యాహ్న సమయంలో ఆయన అవతారం చేసినారు కనుక దాన్ని శ్రీరామనవమిని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అనమాట. సమి, రామాయణం అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చింది? రామాయణం అంటే అయనం అంటే ఇక్కడ సమయం అని అర్థం అనమాట. మనకు తెలుసు ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. అంటే సంవత్సరంలో 6 నెలల పాటు సూర్యుడు ఉత్తరంలో ఉంటాడు కనుక ఉత్తరాయణం అని. అలాగే చంద్రుడు భాగాన్ని బట్టి కూడా సూర్యుడు దక్షిణాయన భాగంలో ఉంటే దక్షిణాయనం కూడా మనం చెప్తామన్నమాట. ఈ ప్రకారంగా రామ అయనం అంటే రాముడు ఉన్న కాలంలో ఆ మొత్తం సమయాన్ని అంతా కూడా రామాయణం, రాముడు ఇక్కడ భూమి పైన సంచరించి అందరికీ కూడా మేలు చేయడానికి వచ్చినటువంటి దేవత అన్నమాట. అందుచేత దీన్ని రామాయణం అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, ఇప్పుడు సూర్యవంశం అంటే ఏమి, చంద్రవంశం అంటే ఏమిటి? సూర్యవంశం అంటే సాధారణంగా మనం వింటున్నాం శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడనని, శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రవంశానికి చెందినవాడనని. వంశం అంటే ఇక్కడ విశేషమైనటువంటి అర్థం ఏమి అంటే ఎప్పటి నుంచో కూడా మహారాజులు ఒకే వంశం వస్తూ ఉంటారనమాట. అలాగా ఇక్ష్వాకు మహర్షి కానీ, రఘు మహారాజు కానీ, దిలీప చక్రవర్తి కానీ, దశరథ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా సూర్యవంశంలో వచ్చారు. అందుచేత ఇది సూర్యవంశం అని పేర్కొనబడింది అనమాట. అలాగే చంద్రుడు వచ్చేసేసి చంద్రుని యొక్క సమయంలో అంటే రాత్రి సమయంలో కృష్ణుడు అవతారం చేయడం చేత దాన్ని కృష్ణుడు చంద్రవంశంలో వచ్చాడు అని చెప్పి చెప్తారు అనమాట. అంటే సూర్యవంశం అంటే పగలు ఎప్పుడైతే భగవంతుడు అవతారం చేస్తాడో అంటే ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల లోపల చేస్తే దాన్ని ఉదయ కాలాన్ని వచ్చేసి సూర్యవంశంగా పరిగణిస్తున్నారు. రాత్రి సమయంలో దేవుడు ఏదైనా అవతారం చేస్తే, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రాత్రి 12 గంటలకు పుట్టాడనమాట, అవతారం చేశాడు ఆయన. అందుచేత ఆయనకి కృష్ణ వంశం అంటే చంద్రవంశం కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ ప్రకారంగా సూర్యవంశం చంద్రవంశం అనేది మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓకే, ఇప్పుడు శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు అయితే శ్రీరామచంద్ర అనే పేరు అతనికి ఎలా వచ్చింది? ఇది విశేషం. ఇక్కడ శ్రీరాముడు ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. సీతారాముడుని, దశరథ రాముడునని, దాశరథినని, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అందులో శ్రీరామచంద్రుడు అనేది కూడా ఒక పేరు. అది ఎందుకు అట్లా వచ్చింది అంటే కొన్ని సందర్భాలలో దేవతలకు రాక్షసులకు ఎప్పుడు కూడా యుద్ధం జరిగేది. ఎందుకు అంటే వాళ్లకు వీళ్ళకి మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు తగాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాగా దేవతలకి రాక్షసులకి తగాదాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అట్లా ఉన్నప్పుడు
దేవతలందరూ పోయి మహావిష్ణువుని ప్రార్థన చేస్తారు. స్వామి, ఇట్లా మీరు భూలోకంలో అవతారం చేయాలి, ఎందుకంటే భూభారం ఎక్కువగా పెరిగిపోతుంది, రాక్షసులందరూ కూడా ఎక్కువైపోతున్నారు, యజ్ఞాలు యాగాలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎప్పుడు వాళ్లకు మనకు యుద్ధం పడుతూనే ఉంది, దీనివల్ల దయచేసి ఒక సామరస్యంగా లేదా అసుర సంహారం చేసేందుకు మీరు అవతారం చేసి రావాలి అని మహావిష్ణువును ప్రార్థన చేసినప్పుడు శ్రీ వైకుంఠం లోకంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ దేవతలందరూ ఎవరైతే వచ్చారో అంటే బ్రహ్మ, శివుడు, పార్వతి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహ దేవతలందరూ కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళారనమాట. ఎందుకంటే అందరూ కలిసి వెళ్ళాలి ఒకసారి. అలాగే వెళ్ళినప్పుడు మహావిష్ణువు ఒకసారి నవ్వి, నేను తప్పకుండా భూమిపైన అవతారం చేస్తాను అని చెప్పి, నేను మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో సుమారుగా 11 నుంచి 12 గంటల లోపల అవతారం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాగ చెప్పడం వల్ల సూర్య భగవానుడికి చాలా సంతోషమైంది. ఎందుకంటే తన ప్రెజెన్స్ లో తాను ఉన్నప్పుడు రాముడు అవతారం చేస్తాడు కదా, ఎంత అదృష్టమని చాలా చక్కగా నవ్వుతాడు ఆయన. కానీ చంద్రుడికి కొంచెం బాధ కలుగుతుంది. అయ్యో, శ్రీరామచంద్రుడు నా వంశంలో అంటే నేనున్నప్పుడు, అంటే సాయంకాలం 6 నుంచి తెల్లవారుజామున లోపల ఉండింటే ఎంత బాగుండేది, నాకు అవకాశం లేకపోయింది అని మనసులో బాధపడతాడు. సరే, దానికి అప్పటికేం చేయడానికి రాదు కనుక బయట ఆయన చంద్రుడు ఎక్స్ప్రెస్ చేయడు, చేయకుండా మనసులో మాత్రం బాధపడతాడు. కానీ భగవంతుడు సర్వాంతర్యామి కనుక ఆయనకు తెలియంది ఏది లేదు, అందరి మనసును ప్రోద్బలం చేసేది భగవంతుడే. అటువంటి అప్పుడు ఆయనకు తెలుస్తుంది, చిరునవ్వు నవ్వుతాడు. అప్పటికేం సమాధానం చెప్పడు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ప్రామిస్ చేసినాడు ఆయన దేవతలకంతా కూడా, ఉదయం నేను అవతారం చేస్తాను. అందుచేత ఆయన ఏం చేశాడంటే మధ్యాహ్న సమయంలో శ్రీరామచంద్రుడు చిన్న పిల్లవాడిలాగా అవతారం చేశాడు అనమాట. అంటే పుట్టడం అంటే ఇక్కడ మనకు అవతారం చేయడం చెప్తారనమాట, మనలాగా పుట్టుక కాదు ఆయనది, అవతారం చేస్తాడనమాట, ప్రకటన అవుతాడనమాట. ఆయన ఎక్కడో అవతారం చేశాడు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అయోధ్య ఏదంటే సరయూ నది తీరంలో, అక్కడ అయోధ్య దానికి పేరు, అక్కడ ఆయన అవతారం తాలుస్తాడనమాట. ఆయనతో పాటుగా లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా అక్కడ అవతారం చేయడం జరిగింది. అందుచేతనే ఇక్కడ సూర్యవంశపు రాజు అని చెప్తారు. అయితే చంద్రుడిని పేరు ఎట్లా వచ్చింది అని మనం అడిగినప్పుడు, ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన తర్వాత అంటే అవతారం చేసిన తర్వాత కొంతకాలానికి ఇంచుమించుగా 1 సంవత్సరం, 6 నెలలు లేదా సంవత్సరం ఆ సమయం ఉన్నప్పుడు, ఒక రోజు కార్తీక మాసం పండు వెన్నెల ఆకాశంలో చాలా చక్కగా ఉంటుంది. శరత్కాల చంద్రుడు అంటారని చెప్తారనమాట. నిండు మేఘాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఒక్కోసారి నిర్మలంగా ఉంటుంది, చంద్రుడు చాలా ప్రకాశమానంగా ఉంటాడు అనమాట. ఈ సందర్భంలో ఆ రాముల వారు ఏం చేశారంట, అంతఃపురం నుంచి బయటికి వచ్చి అక్కడ ఉద్యానవనం ఉంటుంది అనమాట. ప్రతి రాజులు కూడా ఉద్యానవనాలు ఉంటాయి. అక్కడ ఈ కౌసల్యాదేవి, దశరథుని భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు ముగ్గురు కూడా ఆ రామచంద్రుడు పిల్లవాడిని పట్టుకొని ఆడిస్తుంటారన్నమాట. సాధారణంగా మనం చూస్తుంటాం, అందరూ చక్కగా ఆడుకుంటూ వాళ్ళతో పాటుగా రాముల వారు ఆడుకుంటున్నారు. చిన్న పిల్లవాడుగా అవతారం చేసినందువల్ల ఆడుకుంటూ ఒకసారి ఆయన ఏం చేసినాడంటే ఆకాశంలో చూశాడు. చూస్తే అక్కడ చంద్రుడు చాలా బాగా వికాసంగా ఉన్నాడు అనమాట. దాన్ని చూసి చంద్రుడు కావాలి అని చెప్పేసి చెప్పాలి. చిన్నపిల్లలు ఒకటేసారి ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళు మనసులో ఉంటే చెప్పరు. చెయ్యి ఇట్లా చూపిస్తాడో ఏడుస్తా ఉన్నాడు. అది వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు, ఏమైందో ఏమో చిన్న పిల్లవాడికి అని చెప్పేసి ముగ్గురు బుజ్జగిస్తారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అందులో దశరథ మహారాజు కూడా వస్తాడు. వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడి, అంటే రాములవారిని ఎత్తుకొని ముద్దాడి ఏం కావాలంటే చెప్పడు, చెయ్యి ఆకాశం చూసాడు, సీరియస్ గా చూస్తున్నాడు. ఏది అర్థం కాలేదు. అప్పుడు సుమంతుడు అనేటువంటి మంత్రి అన్నమాట, ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన అంటాడు, ఇది నీకు ఏమీ లేదు, వీళ్ళు ఏం బాధపడుతున్నారంటే కడుపు నొప్పి, తర్వాత ఏమో లేదా చంద్రుడు చూసి భయపడ్డాడేమో, భూతాలు ప్రేతాల్లాగా చూసి పెద్దది కదా అది, అందుకు భయపడుతున్నాడేమో అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఆ సుమంతుడు వచ్చి ఆయన అర్థం చేసుకున్నాడు. మంత్రి అంటే మంత్రాలోచన చేసేవాళ్ళ మంత్రి. మరి ఈ కాలం మంత్రులు ఎలాగున్నారో మనకు అందరికీ తెలుసు. మంచి ఆలోచనలు చేయాలన్నమాట, మంత్రాలోచన చేసేవాడు మంత్రిని. ఈ ప్రకారంగా ఆ చూసిన తర్వాత అప్పుడు దశరథుని చెప్తాడు, చంద్రుడు కావాలంట. ఆకాశం నుండి చంద్రుని ఎలాగ తీసుకొచ్చేది, అది ఎందుకంటే గ్రహానికి మధ్య వింగ్స్ ఆఫ్ రోప్స్ అని ఉంటాయి అనమాట, కిందికి దిగిరావు, వాయుపాశాలు ఉంటాయి, అక్కడే ఉండాలన్నమాట. అప్పుడు ఆ సుమంతుడు ఏం చేస్తాడంటే
పెద్ద అద్దం తీసుకొని వస్తాడు. ఆ అద్దం తీసుకొని వచ్చి ఆ అద్దాన్ని రాములవారి చేతికి ఇచ్చి కొంచెం క్రాస్గా పెడతాడు. పెట్టినప్పుడు ఆ చంద్రుడు ఈ యొక్క అద్దంలో కనిపిస్తాడు. ఆ అద్దంలో చంద్రుడిని ఈ శ్రీరాముడు పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. పట్టుకొని తనకు కావాల్సింది దొరికిపోయింది కదా, సంతోషంతో గెంతులేస్తాడు అనమాట ఆయన. దీన్ని చూసినటువంటి వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అప్పుడు ఆ సంతోషంగా ఉన్నప్పుడు దశరథుడు అన్నాట, చంద్రుడు ఇతనికి కావలసిన వాడు కదా, ఇప్పటి నుంచి ఆయనకు శ్రీరామచంద్రుడిని పేరు పెడదాము అని. అప్పుడు దానికి ఇండికేషన్ ఏమంటే, చంద్రుడా నువ్వేం భయపడవద్దు, ముందు నేను కృష్ణావతారం నేను రాత్రి సమయంలో నేను చేస్తాను అని ఇంచుమించుగా ప్రామిస్ చేసినట్టుగా చంద్రుడికి అర్థమైందట. ఆయన కూడా సంతోషపడ్డాడు. అప్పటి నుంచి కూడా సూర్యవంశపు అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు అని పిలిచేది పరిపాటికి వస్తుంది అన్నమాట. ఇది దానికి ఉన్నటువంటి ఒక గాథ. ఓకే సార్, ఇప్పుడు శ్రీరామ జన్మస్థానం ఏది? శ్రీరాముడు ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేవాడు? శ్రీరామచంద్రుడు అవతారం చేసినటువంటిది సరయూ నదీ తీరాన ఇప్పుడు ఉన్నటువంటి మనం చూసేటటువంటి ఉత్తర భారతదేశంలో. ఓకే, ఆ సరయూ నదీ తీరంలో ఒకప్పుడు ఒక ప్రాశస్త్యం ఉండేది అనమాట. ఒకానొక సందర్భంలో ఇప్పటికీ కూడా దేవతలు ఇన్విజిబుల్, వాళ్ళ మన కంటికి కనిపించరు అనమాట, దేవలోకం నుంచి దిగి వచ్చి సరయూ నది తీరంలో స్నానాలు చేసేవాళ్ళు అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నారు. అది సరిగానే ఉంటుంది. ఎందుకంటే మనకు దేవతలు కంటికి కనిపించరు అనమాట. గాలి ఎలా కనిపించదు, కరెంట్ ఎలా కనిపించదు, వాళ్ళు కూడా అంతేనమాట. భూస్పర్శ వాళ్ళకు ఉండదు. ఆ తీరంలో అక్కడ అయోధ్య అని చెప్పేసి చాలా పెద్ద నగరం, ఒకానొక సందర్భంలో చాలా పెద్ద నగరం అన్నమాట అది. మళ్ళీ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఒక్కొక్క 10, 15, 20, 30 అంతస్తుల బిల్డింగ్స్ ఆ కాలంలో ఉండేవి చెప్తున్నారు. అది ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారో, ఎటువంటి ఇంజనీరింగ్ క్లాస్ ఉందో తెలీదు. అది చాలా ఆకాశాన్ని అంటేటటువంటి బిల్డింగ్స్ ఆ కాలంలో ఉండేవంట. అది మొత్తం భారతదేశం అంతా కూడా ఆ కాలంలో అటువంటిది ఉండేది. కనుక అక్కడ శ్రీరామచంద్రుల వారు అక్కడ అయోధ్య నది తీరంలో అవతారం తీసుకోవడం జరిగింది అన్నమాట. తర్వాత అక్కడ అవతారం చేసిన తర్వాత ఆయన చిన్న పిల్లప్పుడు మాత్రమే ఉన్నాడు. తర్వాత వయసు వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారితో పాటు ముందుగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనకు మోక్షం ఇచ్చేటటువంటి స్థలాలు చాలా ఉన్నాయి మన భరతఖండంలో. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ ద్వారా వచ్చే సప్తైతే మోక్షదాయిక అంటారనమాట. మోక్షం కావాలి అంటే ఏ దుఃఖాలు లేకుండా ఒక లోకానికి పెట్టారనమాట. ఆ మోక్షం కారణం ప్రప్రథమంగా ఉండేది అయోధ్య అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సనాతన సమయం నుంచి వచ్చినటువంటిది అనమాట. మళ్ళీ రాములారు ఎప్పుడు అవతారం చేశారో అడిగారు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. మనకు వచ్చేసి 4 యుగాలు చేసే ఒక టర్మ్ అన్నమాట. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 రకాలు. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క పట్టు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు కలియుగం 4 లక్షల చిల్లర సంవత్సరాలు, దీనికి డబుల్ వచ్చేసి ద్వాపరయుగం, దానికన్నా ఒక పట్టు ఎక్కువ 12 లక్షల చిల్లర రామాయణ కాలం త్రేతాయుగం. అంటే అప్పటికి ఇప్పటికి ఇంచుమించుగా మొదలు రాముల వారు అవతారం చేసిన 28వ త్రేతాయుగంలో, మనకు 24వ త్రేతాయుగంలో, ఇప్పుడు మనం ఉండేది 28వ కలియుగంలో. అంటే 3 యుగాలు గడిచిపోయినాయి, 3 టర్మ్స్ గడిచిపోయినాయి. అంటే ఒక్కొక్క టర్మ్ గడవాలి అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము మొత్తం కలిపి 42 లక్షల సంవత్సరాలు అన్నమాట. ఇది ఒక టర్మ్ అయితే ఒక మహాయుగం అంటారు అనమాట. ఇప్పుడు 3 గడిచిపోయినాయి రాముల వారు. అంటే ఇంచుమించుగా 40 ఇంచుమించుగా 1,30,00,000 సంవత్సరం క్రితం ఉండేది అని పురాణ ఇతిహాసంలో చెప్పబడింది అనమాట. ఎందుకు రాముల వారు అయోధ్యలో జన్మం తీసుకున్నారని చెప్పేసి చెప్తారనమాట. సో శ్రీరామ్ తండ్రి పేరు దశరథుడు, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? దశరథుడు, ఈయనకి దాశరథి అని కూడా అంటారు. మనకు సాధారణంగా మనకు తెలుసు, రథము అంటే రథాన్ని నడిపేటటువంటి వాడు ఒకే వ్యక్తి ఉంటాడు అనమాట. ఒక కారుకి 2 డ్రైవర్లు అంటే ఎవడు ఎట్లా పోతాడో మనకు తెలియదు. కానీ దశరథుడు ఏం చేసావంటే, ఆయనకు కెపాసిటీ ఎటువంటిది అంటే 10 రథాలలో ఒక్కసారిగా యుద్ధం చేసేవాడు. ఎలాగా అని తీసుకుంటే 10 రథాలు ఆయనకు ఉండేవన్నమాట. మంచి రథికులు ఉండేవాడు ఆయన దగ్గర. అన్ని రథాలు వెళుతూ ఉండాలా. ఏ రథంలోంచి ఏ రథంలో వెళ్ళి యుద్ధం చేస్తాడో ఎవ్వరికి తెలియదు. 10 రథాలు ఏకకాలమున ఆయన వాడేవాడు. అందుచేతనే ఆయనకి దశరథుడు సామర్థ్యం ఉండేదన్నమాట. దేవతలతో యుద్ధానికి పోయేటప్పుడు కూడా, అంటే రాక్షసులతో యుద్ధానికి పోయేటప్పుడు దేవతలు ఆయన పిలిపించేవాడు అనమాట. అంత టెక్నికల్ గా ఆయన యుద్ధం చేసేవాడు. అందుకే ఆయనకి దశరథుడు లేదా దాశరథి, 10 రథాల్లో ఒక్కసారి యుద్ధం చేసేవాడు అంటే దశరథుడి పేరు మొదటి నుంచి ఆయనకు వచ్చింది అనమాట.
శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అంటారు. అయితే దశరథుడు శ్రీరామునికి అడవికి వెళ్ళమని చెప్పలేదు కదా, కైకేయి చెప్పింది. అప్పుడు మాతృవాక్య పరిపాలకుడా, పితృవాక్య పరిపాలకుడా శ్రీరామచంద్రుడు? మంచి ప్రశ్న. సాధారణంగా మనం పిల్లలకు చూస్తుంటాం, ఈ కాపీ బుక్స్ లో రాయిస్తుంటారు శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అని. కానీ ఇక్కడ దశరథ మహారాజు సొంతంగా రాముల వారిని పిలిచి, అయ్యా నీవు వనవాసాలకు వెళ్ళు అని ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, రామో విగ్రహాన్ ధర్మ, ఆ రాముడిని చూస్తూ 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 ఒక్క క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదనమాట. అనంత కోటి సూర్యప్రకాశ మానవుడు ఆయన, దేవతా విభాగం అదంతా కూడా. అందుకు ఆ రాముల వారికి ఒక్క పని చెప్పేవాడు కాదు, రాముల వారిని చూస్తే మనకు సంతోషమేది అనమాట. అటువంటిది ఆయన రాముల వారిని ఎలాగ చిన్న పిల్లవాడు, ఇంకా వివాహం కూడా జరగలేదు, అప్పుడే జరిగి ఉంటుంది అనమాట. మరి అట్లా ఉన్నప్పుడు అడవులకు వెళ్ళమని ఎట్లా చెప్తాడు? అడవులకు తాను వెళ్ళమని చెప్పలేదు, కానీ ఆయన కైకేయికి 2 వరాలు ఇచ్చింటాడు అనమాట. ఆ 2 వరాలను ఆయన యూజ్ చేసుకోమంటే, నాకు అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటాను అని తన కొడుకైనటువంటి భరతునికి పట్టం కడితే చాలా బాగుంటుంది కదా, రాముల వారికి ఎందుకు పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో ఆమె అడవులను పంపించాలని ప్రార్థన చేస్తుంది దశరథుడిని. దశరథుడు మాటను కైకేయికి ఇచ్చాడు వరాలు. కైకేయి వెళ్ళమని చెప్పింది కానీ దశరథుడు వెళ్ళమని చెప్పలే. కానీ దశరథ మాట ఇచ్చాడు కదా, అక్కడ ఆ వాక్యం ఇచ్చిండేది ఎవరు? వరాన్ని ఇచ్చిండేది దశరథుడు అక్కడ. అందుచేతనే దశరథుడు మాట నిలబెట్టుకోవడం వల్లనే రాముడు పితృవాక్య పరిపాలకుడు అని చెప్పడం జరిగింది. కానీ మాతృవాక్యాన్ని పరికరం కాదు. కానీ తల్లి అడగడం వల్ల పితృని యొక్క మాటను ఏమాత్రం తప్పకూడదు అనే ఉద్దేశం చేత పితృవాక్య పరిపాలన అని చెప్పేసి మొదటి నుంచి చెప్తారన్నమాట. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసిన అవసరం ఏమన్నది? శ్రీరామచంద్రుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు రావాలి. ఆయన వచ్చే ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఇంతకుముందు మనం ప్రశ్నలో చూశాం, ఎంతోమంది దేవతలు వెళ్ళి ఆయన అడుగుతారు, స్వామి మీరు భూమిని అవతారం చేసి రాక్షసులు అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు మీరు సంహారం చేయాలని చెప్పేసి. సౌత్లో ఒకడు, నార్త్లో ఒకడు, అంతే మొత్తం అన్ని చోట్ల చేరుకున్నారు అనమాట. ఉదాహరణకు తాటికి ఆమె ఉండేది సౌత్ ఇండియాలో, మారేచ సుబాహులు సౌత్ ఇండియాలో, మళ్ళీ భక్తులు కూడా ఉన్నారు. శబరి సౌత్ ఇండియాలో ఉంది, శబరిమల పేరు వింటారు మీరు. అంటే రాక్షసులు అన్ని చోట్ల వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అనమాట. ఆయన కేవలం అక్కడే ఉండి, ఆయన కూడా అయోధ్యలో ఉండి కూడా ఇచ్ఛామాత్రం ప్రభు సృష్టి, ఆయన అనుకుంటే అక్కడే వాళ్ళు చావచ్చు, ఆయన మనసులో సంకల్పిస్తే చనిపోతారు అంతే. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాడు ఏదో హార్ట్ అటాక్ చనిపోయినాడు, కానీ రాములు వారు ఏం చేశారు అనే మాట వస్తుంది. కనుకనే ప్రజలకు అది తెలియాలి అనే ఉద్దేశం చేత రాముల వారు తన ఉద్దేశపరంగానే వనవాసాలకు వెళ్లే రకంగా ఆయన ఒక చిత్రీకరణ చేసుకున్నాడు అనమాట. చేసుకొని వనవాసాలకు వెళ్ళి విశ్వామిత్రుని చేతికి వెళ్ళి యజ్ఞయాగాలను సంరక్షణ చేసి మంచి వాళ్ళకు ధర్మాన్ని నిలబెట్టి రాక్షసులంతా సంహరించాడు అనమాట. భూభారం తగ్గేదానికి రాముడు అలాగా చేసి శిష్ట పరిపాలన, దుష్ట శిక్షణ, దీన్ని ఆయన చేయడం వల్ల రాముణ్ణి రామో విగ్రహాన్ ధర్మ అంటనమాట. ఈ ప్రకారంగా ఆయన వనవాసం చేసిన అవసరం వచ్చిందనమాట. స్వామి, దశరథుడు కైకేయికి ఎందుకు వరాలు ఇచ్చాడు? దాని కారణం ఏమి? దశరథ మహారాజు ఒకసారి దేవతలకు దానవులకు యుద్ధం పడడం వల్ల దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే రాక్షసుల చేతిలో దేవతలు ఎందుకు ఓడిపోతారు అంటే, దేవతలు రాక్షసులను చంపినప్పటికీ కూడా వాళ్ళు బతికి వచ్చేవాడు. కారణం ఏమంటే శుక్రాచార్యుడు అని చెప్పేసి ఆయన మృత సంజీవి విద్య ఆయనకు వస్తుందన్నమాట. ఆయన చనిపోయిన రాక్షసులంతా కూడా బతికించేవాడు. అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగేది. ఆ ఇబ్బంది తొలగించడానికి వాళ్ళు ఎప్పుడైతే మహావిష్ణువుని ప్రార్థన చేయడం జరిగిందో ఆయన ఇక్కడ రావడం జరిగింది. కొన్ని సందర్భాలలో దశరథ మహారాజుని దేవతలు పిలిపించేవాళ్ళు. అప్పుడు దశరథ మహారాజు వచ్చి రాక్షసులకు విరుద్ధంగా దేవతలకు అనుకూలంగా యుద్ధం చేస్తాడు. అలాగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళు చాలా మంది సంహరిస్తాడు. దాన్ని మెచ్చినటువంటి ఆ సందర్భంలో చిన్న ఘటన జరుగుతుంది. ఏమి అంటే, కైకేయికి దేవతలు ఒక వరం ఇచ్చింటారు. ఏం వరం అంటే, తన చిటికెన వేలు ఏదైతే ఉంటుందో దాన్ని ఇరుసులాగా, అంటే గట్టిగా ఐరన్ లాగా తయారైనటువంటి వరం ఇచ్చింటారు అనమాట. అంత గట్టిగా ఉంటుంది ఆ యొక్క వేలు. ఒకసారి ఇది దశరథ మహారాజు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ఇరుసు పడిపోయే సందర్భం వస్తుందన్నమాట. అంత స్పీడ్గా పోయేటప్పుడు ఆమె పడిపోతే దశరథ రథం లేకుండా ఎలా యుద్ధం చేస్తారు? ఆ కారణం చేత ఎక్కడైతే ఇరుసు పడిపోయిందో ఆ ఇరుసు స్థానంలో
ఆమె తన వేలుని పెట్టి, ఎందుకంటే బ్రహ్మదేవుని వరం ఉంటుంది అనమాట ఆవిడికి, వేలు పెట్టి ఆ యుద్ధంలో దశరథకు సహాయం చేసి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దశరథ మహారాజు ఆమెకు 2 వరాలు ఇస్తాడు. ఏమైనా 2 వరాలు కోరుకుంటే అప్పటికి ఆమె కోరదు, నిదానంగా కోరుతానని చెప్పేసి రాముని వనవాసానికి ఆమె కారణమవుతుంది అనమాట. ఈ ప్రకారంగా 2 వరాలు ఆమెకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. సో శ్రీరాముని పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది? విశేష కారణం ఏమైనా ఉందా? ఇందులో శ్రీరామచంద్రుడు ఆయన రావడమే తన ఉద్దేశమే మొత్తం భారతదేశం తిరిగి రాక్షస సంహారం చేయడానికి వచ్చినది. ఆయన పట్టా కట్టుకొని కూర్చుంటే ఢిల్లీలో ఉంటే ఎట్లాగా, అంటే సరైన తీరంలో ఉంటే ఎట్లా? అందుకు ఆయన ఏం చేశాడంటే అక్కడ శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం ముహూర్తం పెట్టాలి. దానికి వశిష్ఠుల వారు, అంటే వశిష్ఠ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ పురోహితుడు అనమాట, వాళ్ళ వంశానికి, సూర్యవంశానికి. ఆయన ఏం చేస్తాడంటే ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాడు. ఆ ముహూర్తంలో చేతికి కంకణం కడితే ఆయన రాజు కావాలన్నమాట. మంచి ముహూర్తంలో కంకణాన్ని కట్టేది సాంప్రదాయం, ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం అనమాట. ఇలాగా ఉన్నప్పుడు ఆ కంకణం కట్టేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే వశిష్ఠ మహర్షి యొక్క మనస్సును కొంచెం చేంజ్ చేస్తాడు. ఏమి అంటే ఆ చేతికి కట్టాలి ఆ కంకణం, చెయ్యిలాగా పెట్టాడు. ఆ చేతులు ఏమున్నాయి? శ్రీరామచంద్రుడి చేతిలో శంఖ, చక్ర, గద, పద్మ, వన, మాల ఇవన్నీ కూడా కనిపించాయి, అన్నీ కనిపించాయి. ఆ శంఖ చక్రాలను చూస్తూ 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 వశిష్ఠ మహర్షి 48 నిమిషాలు చూస్తూ ఉండిపోయారంట. ముహూర్తం దాటిపోయింది. ముహూర్తం దాటిన తర్వాత ఉద్దేశపరంగా రావారు అలాగే చేశారు. ఎందుకంటే తాను అక్కడికి వచ్చుంటే సౌత్లో వెళ్ళి ఎవరు సంపాదించాలి? ఇది ప్రధాన ఉద్దేశం. రాములవారికి అంతా తెలిసినప్పటికి కూడా ఆ ముహూర్తాన్ని కాస్త ముందుకు పంపించేశాడు. తర్వాత ఆయన కంకణం కట్టాడు. తర్వాత ఏం జరిగిందో మనకంతా తెలుసు. కైకేయి రావడం జరిగింది, మళ్ళీ దశరథను అడగడం జరిగింది. ఆ ఉద్దేశపరంగా రామరావు అలాగే చేశారని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అందుకే ఆయన వనవాసాలకు వెళ్ళడం జరిగింది. స్వామి, శ్రీరాముడి వెనక సీతాదేవి కూడా అడవులకు వెళ్ళింది. దాని యొక్క ఆంతర్యం ఏమి? ఇక్కడ సీతమ్మ వారు వచ్చేసేసి సహధర్మచారిణి అని చెప్తారనమాట. రాములు గారు చెప్తారు సీతమ్మ వారికి ఏమని అంటే, నువ్వు చాలా కోమలమైన దానివి, అక్కడ పులులు, సింహాలు, అలాగని ఎన్నో రకాల ప్రాణులన్నీ ఉంటాయి, రావద్దు అని చెప్తాడు. కానీ ఆమె వినదు, వస్తుందన్నమాట. ఇక్కడ సీతారాముల వారు విశేషంగా వాళ్ళ మూల రూపాలు వచ్చేసి లక్ష్మీనారాయణ అనమాట. భగవంతుడు అవతారం చేసినప్పుడు లక్ష్మీదేవి కూడా సీత అనే రూపంతో అక్కడికి రావడం జరిగింది. మరి ఆమె భగవంతుని వదిలిపెట్టి ఎప్పుడు ఉండడానికి అవకాశమే లేదు. అవినాభావ సంబంధం వాళ్ళకు ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరికి ఎవరైతే భేదం ఉంది లేదా వాళ్ళకి డివైడ్ అవుతారు ఎవరంటారో వాళ్ళు ఘోర నరకానికి వెళ్తారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఆమె ఆయన వదిలిపెట్టి ఉండడానికి అవకాశం లేదు. అది కాకుండా సృష్టి చేయడంలో భగవంతుడే మొత్తం ఆయన సృష్టికర్త కనుక ఆయన భార్య. ఏం దోషాలు ఉంటాయి ఆవిడికి? ఇద్దరికి దోషం లేదనమాట, దోషరహితులు వాళ్ళు. కనుకని ఆమె కూడా ఆయనతో పాటుగా వనవాసానికి వెళ్ళడం జరిగింది అనమాట. సో మేము బంగారు జింక నిజంగా ఉండదా? ఎందుకు రామాయణంలో అలా జరిగింది? ఇక్కడ బంగారు జింక అనేది సాధారణంగా ఎక్కడా లేదు. కారణం ఏమి అంటే ఇక్కడ మారీచుడు, సుబాహుడు అని చెప్పేసి 2 రాక్షసులు అన్నమాట. ఈ 2 రాక్షసులు కూడా భగవంతునికి, రాముల వారికి ఏదో రకంగా తొందర పెట్టాలి, వాళ్ళ ఉద్దేశం. తాటకి యొక్క కుమారులు అన్నమాట వాళ్ళు. తర్వాత ఆ తాటకి తర్వాత సుబాహుడు అనేవాళ్ళు ఒకసారి కశ్యప మహర్షిని ఒకరు ఉంటాడు అనమాట. ఆయనకు ద్రోహం చేయడానికి వస్తే ఆయన వాళ్ళకి శాపం ఇచ్చేస్తాడు. అయినా కూడా వాళ్ళు యజ్ఞాలను, యాగాలను ఛేదించి ఏదో ఒకటి దోషరహితంగా దాన్ని చేయాలని వాళ్ళ ఉద్దేశం. అలాగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుల వారు ఆ సుబాహుణ్ణి ఒక బాణంతో కొట్టి దూరంగా పడేస్తాడు. రెండవవాడైనటువంటి మారీచునికి ఏం చేస్తారంటే వాయువ్యాస్త్రం అని చెప్పేసి గాలితో కూడినటువంటి అస్త్రంతో అతన్ని కొడితే ఆయన దూరంగా వెళ్ళి ఎక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి గోకర్ణం అనే ప్రాంతంలో పడతాడు, నీళ్లలో పడతాడు. అయినా కూడా ఈదుకుంటూ వచ్చి గోకర్ణంలో ఆయన సెటిల్ అయిపోయింటాడు అనమాట. ఆ మారీచుడే వీళ్ళకి వివాదానికి కారణం అని కూడా చెప్తారన్నమాట. ఈ ప్రకారంగా సీతమ్మ వారు ఆయనతో పాటుగా వెళ్ళింది చెప్పడం జరిగింది. మరి ఆ సీతమ్మ వారు ఆ బంగారు జింకను చూసి, ఆమెకు సర్వజ్ఞురాలు, ఆమెకు అన్నీ తెలుసు. మరి ఎందుకు అలాగా చేసింది అంటే రామవారు ఏ రకంగా చేస్తారు, ఆమె కూడా అలాగా చేయాలన్నమాట. ఉద్దేశం అదే.
అంతేకాకుండా ఈ మారీచుడిని రావణాసురుడు పట్టుకొని ఉంటాడు. రే నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయాలి. ఏం చేయాలి అంటే రాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు సీతాదేవిని ఆయన తీసుకుని రావాలి. సీతాదేవిని తీసుకుని రావాలి అంటే రాముడు ఉన్నప్పుడు చేత కాదు. మారీచుడు తెలుసు అలాడే తనలో తిరిగాడు రాముల వారి చేత. కనుక ఆ రావణాసురుడికి చెప్తే మారీచుడు అంటాడు, కాదు నాకు ఆయన దెబ్బ తెలుసు, నువ్వు మళ్ళీ తట్టుకోలేవు ఆయన దెబ్బ అంటే. ఆయన అంటాడు, నా చేతిలో చేస్తావా, అక్కడికి పోతావా? ఆయన అన్నాడు మారీచుడు, నీ చేతిలో చచ్చేదానికన్నా కూడా నేను రాములాడు చేస్తే మేలు కదా అని కొందరు వ్యాఖ్యానిస్తారు. అది చాలా తప్పు. ఎందుకంటే నిజంగా ఒకవేళ రాముని చేతిలో చనిపోతే పాజిటివ్ వేలో, నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో చనిపోతే ఆయన మోక్షం ఇచ్చేస్తాడు. కానీ వీడి ఉద్దేశం ఏమి, రాముల వారికి ద్రోహం చేయాలి. అందుకు బంగారు జింక ఆకృతిలో రావడం, సీతమ్మ వారు దాన్ని అడగడం, రాముల వారు దూరంగా తీసుకొని పోవడం, తర్వాత ఆయన రాముల యొక్క అనుకరణతో, అంటే మిమిక్రీ అంటాం కదా, అలాగా మారీచుడు ఏం చేసినాడంటే రాముల వారికి మేలు చేయాలి కదా, చెడుపు చేయాలని ఉద్దేశంతోనే హా లక్ష్మణ అంటాడు. శాస్త్రాలు చాలా చాలా వేరే వేరే చెప్తున్నాయి. ఒక రామాయణంలో అట్లుంది, ఒక రామాయణంలో హా సీత హా లక్ష్మణ అని కూడా అంటారని చెప్పి చెప్తారు. మొత్తానికి ఆ అనుకరణ చేశాడనమాట. చేసిన తర్వాత సీతమ్మ వారు లక్ష్మణుడికి చెప్తారు, నువ్వు వెళ్ళి చూడునని. సీతమ్మ వారికి మొత్తం అంతా తెలుసు అనమాట, ఎందుకు రామాయణం జరగాలి ఆ ఉద్దేశం. అందుచేత ఎందుకంటే రావణాసురుడిని చంపకుండా అలాగంటే ముందు కూడా చాలా ద్రోహి, మరి వాడు చంపాలంటే సీతమ్మ వారిని వాడు లంకకు తీసుకెళ్లాలా, రామవారు అక్కడికి వెళ్ళాలా, ఆంజనేయ స్వామిని కలుసుకోవాలా, ఈ ఇన్ని కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఎన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల రాములవారు ఉద్దేశపూర్వకంగా వెళ్ళి వాడిని చంపడం జరిగింది. చనిపోయేసిన రాములవారు స్మరణ చేయలేదు, చేసేట మోక్షం వచ్చి ఉండేది, వాడికి రాలేదు. దురుద్దేశం చేశాడు కనుకనే వాడు నరకానికి వెళ్ళాడు అనమాట, తమస్సుకు వెళ్ళాడు అని చెప్పేసి శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ ప్రకారంగా మాయాజింక లేకపోయినా కూడా భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఈ ప్రకారం జరిగింది చెప్తారనమాట. ఓకే. సో జనక మహారాజుకి సీతాదేవి ఎలాగ లభించింది? ఒకసారి రావణాసురుడు అందరి కన్యలు కూడా భరించాలని చెప్పేసి అనుకునేవాడు. ఒక చోట వేదవతి అనేటువంటి ఒక ఆవిడ రాములారి గురించి తపస్సు చేస్తుంటుంది అనమాట. రాములారు వచ్చి నన్ను అనుగ్రహం చేయాలి అని. ఇతడేం చేస్తాడంటే ఎక్కడికో తన పుష్పగానంలో వెళుతూ ఉంటాడు. ఆమెను చూస్తాడు. మంచి సరోవర తీర ప్రాంతం, నదీ తీర ప్రాంతం అది. అక్కడ ఒక సరోవరం దగ్గర ఆమె తపస్సు చేస్తుంటుంది అనమాట, రాముల రాక కోసం, రాముల అనుగ్రహం కోసం. ఈయన వెళ్ళి తపస్సు చేసుకున్నటువంటి ఆవిడను ఆమె కురులు అంటే వెంట్రుకల్ని ఇలాగ ముట్టుకుంటాడు. అప్పుడు ఆమె శాపం ఇస్తుంది, నీవు నా కురులు ఏదైతే ముట్టుకున్నావో, నా శరీరం స్పర్శ చేశావో, నేనే నీ లంకకు చిచ్చు పెట్టేటట్టుగా కారణమవుతానని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది అంటే తన శరీరం మొత్తం కాల్చేసుకుంటుంది అనమాట యోగశక్తితో. అలాగా కాల్చుకొని ఉన్నప్పుడు ఆయనకు మళ్ళీ భయం వస్తుంది రావణాసురుడికి. నువ్వు ఉంటే కదా అని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొని ఆ దాంట్లో బూడిదంతా వేసుకొని తన సముద్రంలో విసిరేస్తాడు. కానీ కాలం గడిచే కొద్దీ కూడా జనక మహారాజు మిథిలా నగరం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ నగరాన్ని పరిపాలన చేస్తుంటాడు. ఆయనకు పుత్ర సంతానం ఉండదు. పుత్ర సంతానం లేని కారణం చేత ఆయన ఒక యజ్ఞాన్ని, పుత్రకామేష్టి ఒక యాగం చేయాలని కూడా భూమిని దున్ని అక్కడ మంచి వాతావరణంలో చేయాలనేది శాస్త్రం అన్నమాట. అలాగా తన పూర్వజులు పట్టుకుని చేస్తున్నాడు. భూమిని దున్నేటప్పుడు ఆ నాగలికి, దాన్ని సంస్కృతంలో సీత అంటారు, అంటే నాగలి యొక్క మొన తగిలినప్పుడు ఏదో తగిలినట్టు చూస్తే అక్కడ ఒక మంచి కమలంలో స్త్రీ, దేవతా స్త్రీ ఆమె దొరుకుతుంది. ఇంకేం నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని పెంచుకుంటూ వెళ్తాడు. ఆమె లక్ష్మీదేవిని సీతాదేవిలాగా అవతారం. సీత అంటే హలాన్ని సంస్కృతంలో సీత అంటారనమాట. ఆ హలానికి తగలడం వల్ల సీతాదేవి పేరు వచ్చిందన్నమాట. ఆ ప్రకారంగా ఆమె అక్కడ దశరథ మహారాజు జరగడం జరిగింది. చివరికి రాములవారు స్వయంవరంలో ఆమె వివాహం చేసుకోవడం కూడా జరిగింది అనమాట. ఓకే. సో లక్ష్మణ రేఖ అంటే ఏమిటి? ఇక్కడ మనం సాధారణంగా చూస్తుంటాం. లక్ష్మణ రేఖ అనేది కొన్ని రామాయణాల్లో ఉల్లేఖమైంది, కానీ వాల్మీకి రామాయణంలో ఇది ఉల్లేఖం కాలేదు. రామాయణం చాలా ఉన్నాయి, కంబ రామాయణం అని, మొల రామాయణం అని, తర్వాత శతకోటి రామాయణం అని, తర్వాత మూల రామాయణం అని చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా రాశారు. ఏది ఏమైనా కూడా ఇది ఫిక్షన్ అని కొందరు అనుకుంటారు, కానీ జరిగింది అని కొందరు అనుకుంటారు.
ఒకసారి ఆ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని వచ్చేదానికి వచ్చినప్పుడు లక్ష్మణుడిని తిడుతుంది ఆమె, నువ్వు వెళ్ళి రాములారు తీసుకొని రానని. ఆయన అంటాడు, ఆయన సర్వోత్తముడు అంటే ఆమె వినదు. అప్పుడు సరైన 3 రేఖలు వేస్తాడు. ఆ రేఖలు వేయడం వల్ల రావణాసురుడు లోపల వచ్చేదానికి కాలేదు అని శాస్త్రం. సీతాదేవికి అన్నీ తెలుసు, ఆమె తెలియకుండా ఏముంటుంది అక్కడ. తెలిసినప్పటికీ కూడా రాములారు లంకకు వచ్చి వాడిని చంపాలని ఉద్దేశం. ఈ కారణం చేత ఆమె లక్ష్మణ రేఖను దాటి రావడం జరిగింది. దాన్ని వాడు పెకలించుకొని, భూమితో పాటు పెకలించుకొని లంకకు వెళతాడు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ ప్రకారంగా ఆ జింక గురించి కూడా చెప్పడం జరిగింది. స్వామి, వాళ్ళని వెనుక నుండి రాముడు చంపాడు, దానికి కారణం ఏమైనా ఉందా? సాధారణంగా ఈ వానర జాతి లేదా పశుపక్షాదులు, భయంకరమైనటువంటి జంతువులు, పులి, సింహం ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనం వేటకు వెళ్తే డైరెక్ట్ గా అటాక్ చేస్తాయి. హంటర్స్ కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని చేదు అంటే విషముతో కూడినటువంటి చెడ్డ ఉద్దేశంతో కూడుకున్నటువంటి పశుపక్షాదులు కానీ లేదా సర్పాలు కానీ, శార్దూలాలు అంటే పులులు, సింహాలు వీటంతా కూడా వెనక నుంచి కొట్టవచ్చు అని ఒక నియమం ఉంది. అందుకే హంటర్స్ ఏదో వల పన్ని దాన్ని చంపేది కానీ వెనక నుంచి బాణం పెట్టే జరుగుతుంటుంది. కానీ ఇక్కడ రాముల వారు ఎందుకు అలాగా చేయాలి, అది తప్పు కదా అని కొందరికి అనిపిస్తుంది. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కానీ అడర్థం చేసుకోరాదు. రాముల వారు సర్వశక్తిమంతుడు ఆయన. ఇక్కడ వాలి శివుని గురించి తపస్సు చేసి ఒక వరాన్ని కోరింటాడు. ఏం ఆ వరం అంటే, ఏ మనిషి అయినా సరే అతని ఎదురుగుండా వస్తే ఇతనిలో సగభాగం ఆయనకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వరాన్ని కోరింటాడు. సగం భాగం వెళ్ళిపోతే ఆయనకు ఆల్రెడీ తన ఒరిజినల్ పవర్ కొద్దిగా ఉంటుంది, ప్లస్ ఈ వచ్చిన వ్యక్తిలో సగం ఆయనకి వెళ్ళింటుంది. అంటే 1+1.5 అయిపోయింది. అంత శక్తి ఆయనకు వస్తుంది. వచ్చిన కొట్లాడే వ్యక్తులు సగం పోతే ఇంకా సగం నిర్వీర్యమైపోతాడు. ఆయనతో తన దినే తప్పదు. ఈ వరము ఆయనకు ఉంటుందన్నమాట. అయినా కూడా రాముల వారి పవర్ ఎక్కడికి పోదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వోత్తముడు అనమాట. అటువంటిప్పుడు ఆయన పవర్ ఎట్లా పోతుంది? భగవంతుడు కనుక అయినా కూడా అన్నదమ్ముల మధ్య ఎవరు కూడా కొట్లాడకు వెళ్ళకూడదు అని ఒక నియమాన్ని పెట్టుకొని ఫస్ట్ ఒకసారి వెళ్ళమని చెప్తాడు సుగ్రీవుణ్ణి యుద్ధం చేస్తాడు. బాగా తనలో తిని వస్తాడు. అప్పుడు అంటాడు, ఉద్దేశం ఏమంటే, అయ్యా అన్నదమ్ములకు నేను చిచ్చు పెట్టకూడదు. ఎందుకు అట్లా చెప్పాడు అంటే, కిష్కింద మనం ఏదైతే మనం హంపి చూస్తున్నామో, ఒకప్పుడు అది రామచంద్రుడు ఉండేటప్పుడు దాన్ని కిష్కింద అనేవాళ్ళు. అక్కడ ఆంజనేయుడు, సుగ్రీవుడు, వాలి వీళ్ళందరూ కూడా అవతారం చేసినప్పుడు దేవతలు అనమాట. కవి రూపాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు మనిషి అవతారం ఇచ్చినప్పుడు మనిషిలాగా తీసుకోవద్దు, దానికన్నా తక్కువ జాతి తీసుకోవాలని ఆ ఉద్దేశం చేత వాళ్ళు వానరులు ఇక్కడ పుట్టింటారనమాట. వాళ్ళకి సుగ్రీవుడికి ఒక్కొక్కసారి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఒక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఎవరో ఒక అసురుడు వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ అసురుడు ఏదో గుహలో పరిగెత్తుకుని పోతాడు. వాడిని తనుకుంటూ ఇప్పటికీ వాలి గుహ ఉంటుందన్నమాట. కష్టం చూడడం దాన్ని హంపిలో. ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. పోయి వాడిని చంపేస్తాడు. 1 సంవత్సరం పాటు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆయన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు, అయ్యో ఇంతకాలం రాలేదు అంటే ఏమో జరిగినట్టుంది అన్నాడు. ఈ సందర్భంలో లోపల నుంచి రక్తపు మడువులు బయటకు వస్తాయి. ఆయన అనుకుంటాడు, నిజంగా రాక్షసుడు వాలిని చంపేసినాడు, ఇంకా తిరిగి రాడు కదా అనే ఉద్దేశం చేత పెద్ద బండరాయి తీసుకుని దానికి అడ్డం పెట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ వాడిని సంహరించి ఆ బండరాయిని పక్కన పెట్టి వస్తాడు. ఈ వచ్చే సందర్భంలో ఏం జరిగిందంటే, వాలి రాలేదని వాలి భార్య అయినటువంటి తార అనేటువంటి ఆమెతో పాటుగా కూడా ఈయన సుగ్రీవుడు ఉంటాడు అనమాట. అదే ఆయన కోపం వస్తుంది, నన్ను చంపి నువ్వు బయటికి రావాలని చెప్పి అనుకున్నావా అని. అప్పటి నుంచి ఆయన కిష్కిందకు బయటకు తోసేసి ఉంటాడు అనమాట. తోసేసి ఉండడం వల్ల ఆయన బయటకు వెళ్ళిపోతాడు. ఆయన తర్వాత ఆంజనేయుడు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. కిష్కింద నుంచి కొంచెం దూరం అన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ సంసారం మీద జరుపుకుంటుంటారు అనమాట. ఎప్పుడైతే శ్రీరాముల వారు అక్కడికి రావడం జరిగిందో, ఆంజనేయుడు వాళ్ళని చూస్తాడు. చూసి సుగ్రీవుడికి రాముడికి సఖ్యత చేస్తాడు. రాముడే స్వయంగా పోయి చంపవచ్చు రావణాసురుడిని. కానీ ఈ రాజకీయం ఎట్లా ఉంటుంది, రాజకీయం ఎట్లా తెలుసుకోవాలి, ప్రజలు ఎట్లా బిహేవ్ చేయాలా, రాజులు ఎట్లా ఉండాలా అని చూపించడానికి కోసం అక్కడ ఆయనకు వెళ్ళి ఆయనతో అడుగుతాడు అనమాట. ఇట్లా సంధి చేస్తున్నాం ఏమి, ఇప్పుడు ఆ సుగ్రీవుని భార్యను వాలి తీసుకుని వెళ్తాడు. మరి ఆ వాలిని చంపి ఆయన భార్యను తీసుకురావాలి. అట్లా చేస్తే సుగ్రీవుడు
ఆ వానర సైన్యాన్ని పంపించి ఎక్కడన్నా సీతమ్మ వారు ఉంటే తీసుకొచ్చి నీకు ఒప్పగెత్తాను వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు అనమాట. దానికి ఒప్పందం అయిపోయి ఉంటుంది. అప్పుడు వాలి దగ్గరికి కొట్లాడు పంపేశాడు అనమాట సుగ్రీవుణ్ణి. ఒకసారి తన్నులు తిని వస్తాడు. తన్నులు తిని వచ్చిన తర్వాత మళ్ళీ రాములారు అంటారు ఇప్పుడు ఒక మాల వేయి అని చెప్పేసి ఆంజనేయుని చెప్తారు. మాల వేస్తాడు అనమాట ఆంజనేయుడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకటే రకంగా ట్విన్స్ లాగా ఉంటారు అనమాట వాళ్ళు. అప్పుడు వేస్తే అప్పుడు మాల వేసిన వాళ్ళు ఎవరు తెలిసిపోతుంది కదా. అంటే ఆంజనేయుడు ఎవరికైతే అనుగ్రహం చేస్తాడో వాళ్ళకి విజయమే అనేది ఒక సంకేతం అనమాట. ఇట్లా ఆంజనేయుడు అనక మాల వేయడం వల్ల ఆయనకు యుద్ధానికి పోయినప్పుడు ఆ వాలి యొక్క భార్య చెప్తుంది ఇప్పుడే ఓడిపోయిన తర్వాత ఆయన వచ్చాడు అంటే మరి అక్కడ ఏదో సంథింగ్ ఉండాలి, తొందరపడుతుంటే లేదు నేను పోతా అని చెప్పేసి పోతే రాముడు వెనకల నుంచి చెప్తుంది. రూల్ అనమాట అది, క్షత్రియ ధర్మం. వెనకల నుంచి తంతాడు అంటే బాణం వేస్తాడు. బాణం వేస్తే ఆయన కింద పడిపోతాడు. అప్పుడు రాముడు గారు ఆయన దగ్గరికి వెళ్తాడు వారి దగ్గరికి. అప్పుడు అంటాడు రామా నువ్వు వెనక నుంచి ఎందుకు వేసినావా అని. అప్పుడు చెప్తాడు మీ రూల్స్ ఏమున్నాయి, వేటాడే వాళ్ళు వెనకలిచి కొట్టాలని కదా, ఇప్పుడు నువ్వు బతకాలా చెప్పు, బాణం చేసి బతికిస్తానంటే ఆయన వద్దంటాడు. రాములారు సన్నిధంలో చనిపోవడం అంటే ఎంత గొప్పది, నాకు మోక్షం దొరుకుతుంది స్వామి అని చెప్పేసి పాదాలు పడతాడు అనమాట. ఆయన ఒప్పుకుంటాడు, లేకపోతే రాములారు ప్రాణాలు ఇచ్చేవాడే, ఎందుకంటే సృష్టికర్త ఆయన చేతకానిది ఏదీ లేదన్నమాట. అప్పుడు ఆయన క్షమించమని ప్రార్థన. ఈ ప్రకారంగా ఆయన వెనకలించి కొట్టడం ధర్మమే కానీ అధర్మం కాదు, శాస్త్రం అన్నమాట. స్వామి శబరి ఎంగిలిని శ్రీరాముడు తిన్నాడు అంటున్నారు, అది నిజమేనా? అవును. ఎందుకంటే రాముల వారు అయోధ్య నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు నాసిక్, పంచవటి ఇవన్నీ కూడా మిగించుకొని ఇప్పుడు మనం చూస్తున్న శబరిమల ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర శబరి అనేటువంటి ఒక ఆవిడ ఉండేది. ఆమె ఎంతో కాలం, ఆమె కూడా దేవతా స్త్రీ, కానీ శాపవశాత్తు ఆమె రుచించిందనమాట. ఆమె ఒక నమ్మకం, ఆమెకి కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏమి కాన్ఫిడెన్స్ ఆమెకి అంటే ఏ రోజైనా సరే రాములారు నా దగ్గరికి వస్తారు, నన్ను అనుగ్రహం చేస్తారు, నాకు మోక్షాన్ని ఇస్తాడని ఒక నమ్మకం. దీంతో ఆవిడ ఏం చేస్తుందంటే రాములారు ప్రతిమను మట్టి ప్రతిమ తయారు చేసి ప్రతిరోజు దానికి గంధము, పుష్పాలు, అలంకరణ చేసి ప్రతిరోజు అర్చన చేశారనమాట. వాళ్ళు నిజంగానే జ్ఞానులు, ఏ రకంగా పూజ చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే ఆమె ఏం చేసిందంటే కొన్ని ఫలాలను తీసుకొని వచ్చి ఆ ఫలాలను నోట్లో కొంచెం కట్ చేసుకుని తిని, తీయగా ఉంటే రాములారు చేసేది నైవేద్యం, లేదుంటే దాన్ని పుల్లగా ఉంటే దాన్ని పక్కన పెట్టేసేది. ఈ పండ్లు మాత్రం భగవంతునికి ఇవ్వాలా. కానీ ఒక చోట శాస్త్రం చెప్తా ఉంది, భయంకరంగా చెప్తుంది అనమాట. ఏమి అంటే మనము ఎంగిలి చేసిన పదార్థాలు కానీ, ఎంగిలి చేసినటువంటి తట్టలలో కానీ భగవంతుడికి నైవేద్యం చేస్తే వచ్చే జన్మలో పిల్లి పుడతారు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏం చెప్పడం కాదు, చాలా ఉన్నాయి, ఒక్కోదానికి ఒకటి లేదు. మరి ఇలాగ ఉన్నప్పుడు ఆమె జ్ఞాని ఎట్లా చేస్తుంది? దానికి కారణం ఇదన్నమాట. వాళ్ళ జ్ఞానులు కనుక ఏ భాగాన్ని అయితే కట్ చేసి ఆమె నోటిలో పెట్టుకుందో ఆ భాగాన్ని మాత్రం అంతర్యామికి ఆమె సమర్పణ చేసేది. లోపల అంతర్యామి సంతృప్తి అయినాడు అంటే అప్పుడు ఆ ఫలాన్ని ఎదురుగుండా అంటే ప్రతిమలు అంతర్యామి రాములవారికి సమర్పించేది అనమాట. ఇట్లా చేస్తున్నాడు ఆమె. కానీ నిజంగా అంటే ఎంగిలి కాదు అది. ఎంగిలి అని చెప్పేసి సాధారణంగా రాముల వారు ఎంగిలి అంటారు. అయినా కూడా భగవంతుడు భక్తులకు అంత విశేషమైనటువంటి సన్నిధానాన్ని అక్కడ ఉంచి అనుగ్రహం చేసినాడు అనమాట. అందుకు శబరి తిన్నాడు చూసి వాడక భాషలో మనం వాడుకుంటుంటాం. ఓకే స్వామి, శ్రీరామ రామ రామేత అనే శ్లోకం సహస్ర నామాలకు సమాంతరం అని శివుడు అన్నాడు. ఇక్కడ ఉన్న రామరామ అనే 6 అక్షరాలకి 1000 సహస్ర నామాలు ఎలా సమాంతరం అయింది? మంచి ప్రశ్న. మనము విష్ణు సహస్రనామం చాలా మంది పారాయణం చేస్తుంటారు. ఈ విష్ణు సహస్రనామంలో 1000 పేర్లు ఉన్నాయి. ఆ విష్ణు సహస్రనామం ఎట్లా వచ్చింది అంటే భీష్మాచార్యుల వారు అర్జునుడు బాణాలు కొట్టిన తర్వాత ఆ శరదల్పం పైన పడుకున్నప్పుడు ఆయనకు దాహమైంది. అప్పుడు అర్జునుడు వచ్చి భూమిని ఛేదించి గంగను తన నోట్లో పట్టేటట్టుగా వేస్తాడు. ఇప్పుడు కూడా భీష్ముడిని చూడవచ్చు. ఆ నీళ్లు తాగిన తర్వాత ఆయనకు విశేషమైన జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే దుర్యోధనకు అన్నం తింటాడు ఆయన, అప్పుడు పనిచేయలేదు భయం. ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడు ఆ నీటిని ఆ నీళ్ళ ఆయన నోట్లో పడవేసి చేశాడో జ్ఞానోదయం అవుతుంది. ఎదురుగా ఉన్నటువంటి పంచ పాండవులను శ్రీకృష్ణ పరమాత్మను చూసి స్తోత్రం చేస్తాడన్న 1000 నామాలతో. ఎవరైతే ఆ 1000 నామాలను స్మరణ చేస్తారో వాళ్ళకు ముక్తి కలుగుతుంది, సంసార భయం లేదని కృష్ణరాముడు అనుగ్రహం చేసినాడు. అందుచేతనే పూర్వపీఠికలో కానీ ఉత్తర పీఠికలు కానీ దాని విష్ణు సహస్రం చేస్తే ఏం ఫలం వస్తుంది అని అందరూ దేవతలు చెప్పారు. అందులో శివుడు కైలాస పర్వతంలో పార్వతీ అమ్మవారి చేతకు కూర్చొని ఉన్నప్పుడు
అక్కడ ఆ అమ్మవారికి చెవిలో ఉపదేశం చేస్తాడు. ఏమి అంటే అందరికీ తెలిసినట్టుండే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏమి దీని శ్లోకానికి అర్థం? రామ 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 పైన మనకుంటా 3 సార్లు చెప్తే అది 1000 సార్లు ఎట్లా అవుతుంది? రామ అంటే 2 అక్షరాలే కదా అనేది. అలాగా కాదు, దేవతలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు, వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకు రామవారు చెప్పారు అంటే మనకు వర్ణమాల ఉంది. ఆ నుంచి అమ్మ వరకు, కా నుంచి జ్ఞా వరకు, ఇవి 56 అక్షరాలు అంటున్నాడ. ఈ వర్ణమాలలో ఒక సంఖ్య ఉందన్నమాట. ఏమంటే మనం చెప్తాం యా రా లావా అని, అదొక సెట్. ఈ యా రా లావైన 4 అక్షరాలలో రా అనేటటువంటి అక్షరం రెండవది. యా రా రెండవది. అనునాసికాలని చెప్పేసి 5 ఉన్నాయి. ఇన్యా నాణామా, మా అనేది 5వ అక్షరం. ఇన్యా నాణామా అనునాసికాలు, ముక్కుతో పలుకుతామన్నమాట. వాటిని ముక్కు సాయం లేకుండా పలకలేదు. అయితే ఇక్కడ యారా అనే సెట్ లో రా అనేది 2వ అక్షరం, మా అనేది 5వ అక్షరం. ఈ 2 కలిపితే అంటే మనం ప్లస్ చేయకూడదు, ఇంటూ చేయాలి, గుణించాలి. 2 × 5 అప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. ఒకసారి రామ అంటే, రెండవసారి రామ అంటే 5 × 2 10 అంటే 10 × 10. మూడవసారి రామ అంటే మళ్ళీ 10 10 × 10 × 10 అంటే 1000 నామాలు. అంటే సహస్రనామాల యొక్క అంతరార్థం శ్రీరామచంద్రుడు. అంటే ఎవరైతే ఈ ప్రకారంగా రామనామాన్ని ఉచ్చారణ చేస్తారో నామం చదివితే ఎంత ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని రామనామంలో మనం చూడవచ్చునని శివుడు పార్వతి చెప్పాడనమాట. అంటే శ్రీరామ రామ రామ ఇతి, ఈ ప్రకారంగా రమే రమే అంటే భార్యనని, రామే రాముని యందు సప్తమి విభక్తి అనమాట. అది రాముని యందు మనోరమే నీ మనసును పెట్టు అని పార్వతి చేసి శివుడు ఉపదేశిస్తాడనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ప్రకారంగా చేస్తే ఎవరు చేసినా కూడా సహస్రనామం జపం అవుతుంది, భగవంతుని అనుగ్రహం అవుతుంది అని శాస్త్రం అన్నమాట. ఇట్లా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడున్న పాఠ్యాంశాలలో రామాయణ, మహాభారతం, భాగవతం ఇతిహాసాలు అంటారు. పిల్లలకు చెప్పడం వల్ల వాటి వల్ల మంచి విజ్ఞానం వస్తుందా? తప్పకుండా. వెనకటికి పెద్ద బాల శిక్ష అని చెప్పేసి ఒకటి ఉండేది. వాళ్ళు చిన్నపిల్లలంతా తల్లిదండ్రులు నేర్పించేవాడు స్కూల్కి పోయే కన్నా ముందుగా. అన్ని అంశాలు దాంట్లో ఉండేవి. అట్లనే రామాయణ పాఠ్యాంశాలు కానీ, భాగవతంలో ఉండే పాఠ్యాంశాలు కానీ, భాగవతంలో ఉండే పాఠ్యాంశాలు కానీ మనము వింటే పిల్లలకు ఒక రకమైనటువంటి సంతోషం వస్తుందన్నమాట. మన కల్చర్ ఏమి, భారతదేశపు కల్చర్ ఏమి, అది ఏ రకంగా వివిధ దేశాలకు వ్యాప్తించింది అని పిల్లలకు తెలుస్తుంది అనమాట. ఈ పాఠ్యాంశాలు పెట్టకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? లౌకిక విద్య, ఓన్లీ ఏకింగ్ అవుట్ ఆఫ్ లైఫ్ ఫర్ ద బెల్లీ, కడుపు నింపుకోవడం తప్ప వేరే దానికి ఆధ్యాత్మికంగా ఉపయోగం లేదు. రెండూ ఉండాలి. ఎందుకంటే విజ్ఞానం అనేది లిమిట్ కాదు. రీసెంట్గా మనం చూసాం, చంద్రయాన్కి వెళ్ళి 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి చెప్పడం జరిగింది. అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. పూర్వకాలం మన వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. మన భారతీయ విజ్ఞానం ఎంతవరకు వెళుతుందంటే పంచాంగాల్లో రాసేవాళ్ళు కళ్ళు మూసుకుని ఫింగర్ టిప్స్ పైన ఫలానా రోజు సంవత్సరం ముందే గ్రహణం వస్తుంటే కరెక్ట్గా సమయంకి వచ్చేది. కానీ అమెరికా లాంటి మిగతా అన్ని దేశాలు కూడా వాళ్ళు ఫింగర్ టిప్స్ చేయరు. మ్యాగ్నానిమస్ లెన్స్ వేసుకొని ఏ డిగ్రీలో చంద్రుడు వస్తున్నాడు, ఏ డిగ్రీలో సూర్యుడు వస్తున్నాడు, ఎప్పుడు కలుస్తారో చూసి కానీ వాళ్ళు చెప్పలేరు. టెక్నాలజీ ఉండాలి. మన వాళ్ళకి ఏం లేదు, భగవంతుని అనుగ్రహం వచ్చిన టెక్నాలజీ చెప్పేశారన్నమాట. మరి ఎందుకంటే భారతీయులు అంత విజ్ఞానం ఉంది, సరిగా వినియోగించుకోవడం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఎందుకు పాఠ్యాంశాలు ఉండాలి అని. సుమారు ఒక 60 సంవత్సరాల క్రితం మా గురువు గారు చెప్పేవాళ్ళు, 60 సంవత్సరాల క్రితం బెంగళూరు లాంటి ఒక ప్రాంతంలో, కన్నడలో ఈ ఉదంతం ఉందన్నమాట. ఆ ప్రాంతంలో ఒకసారి డిఈఓ వచ్చాడనమాట. వచ్చి పిల్లలు టెస్ట్ చేయాలి. డిఈఓ ఉద్దేశం ఏమి? టీచర్లు ఏదో ఒకటి తిట్టాలి, ఏదో కారణం పెట్టుకోవాలా. ఏమి పిల్లలకి ఏ క్వశ్చన్ తెలియదు దాన్ని వేసేది టీచర్లు తిట్టేది. అది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. జనరల్గా, అందరూ కాదు, జనరల్గా. అప్పుడు ఒక చోట వెళ్ళాడు. ఏం క్వశ్చన్ వేయాలా? ఆయన అంతకు ముందు రోజు సాయంకాలం ఏదో దేవాలయంలో వెళ్ళాడు. అక్కడ శివధనుస్సును విరచడం జరిగింది. విరిచి సీతమ్మవారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అది విన్నాడు. ఎవరు విరిచిండేది వినలేదు. సీతమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా? శివధనుస్సు విరిచి, అంతే. ఆ క్వశ్చన్ దొరికింది వాడికి. వెళ్ళాడు, ఏదో స్కూల్లో వెళ్ళాడు. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు లేండి రా అన్నారు. లేచినాడు.
అందరు కూర్చున్నారు. వాడు ఉన్నట్లుండి ఒక పిల్లని పిలిచి అడిగాడు, ఏ శివధనుస్సు వచ్చింది ఎవరు రాని? ఆయన అన్నాడు, దేవునితో నాకు తెలుసు సార్. వాడు భయపడ్డాడు పాపం, వాడేదో రాక్షసులు అనుకుని. ఇంకొన్నాడు కదా, సార్ నేను ఆన్లైన్లో సార్ కాబట్టి అటెండెన్స్ చూసుకుంది అన్నాడు. ఇంకోటి నాకు కడుపు నొప్పి సార్, నాకు తెలుసు సార్ ఇంకోటి అన్నాడు. ఇట్లా అందరూ చెప్పేటప్పటికి చాలా కోపం వచ్చింది డిఓ. ఆయన ఏం చేశాడంటే టీచర్ తిట్టినాడు, ఏమయ్యా అమ్మతం తెల్లానికి? ఏమో సార్ నాకు తెలుసు, మన హెచ్ఎం అడుగుతా అని చెప్పేసి హెచ్ఎం వినిపించాడంట. ఆయన అన్నాడు, ఏమో సార్ నాకు పెద్ద ఐడియా లేదు, సర్లేండి చూద్దాం, మీకేం శివధనుస్సు కావాలి కదా, అరేంజ్ చేస్తాం ఎట్లా అట్లా, నేను ల్యాబ్లో దాన్ని తెచ్చి పెట్టేస్తాను, నెక్స్ట్ మీకు 1 వీక్ టైం ఇవ్వండి అన్నాడు. సరే నాకేం చేస్తారు కదా, మొత్తానికి అది ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈ డిఓ ఏం చేసినాడంటే ఆ టీచర్లందరికీ ఇచ్చి ఒక మీటింగ్ పెట్టి సర్కులర్ పంపించాడు. ఏమి అంటే పిల్లలతో అంటే కూడా 5 రూపాయలు కలెక్ట్ చేయండి, మంచి ధనస్సు చేసి బాగా డెకరేట్ చేసి దాన్ని ల్యాబ్లో పెట్టేసి డిఓని పిలిపించేసి చూపిద్దాం. సరే అందరూ యాక్సెప్ట్ చేసినారు. అందరు ఇక్కడ ఫైన్ వేసినారు. ఏమి శివధనుస్సును విరిచిండేది ఎవరో తెలియదు కనుక 5 రూపాయలు తీసుకురండి. వాళ్ళందరూ ఇళ్ళకి పోయినారు, కొందరు తెచ్చినారు, కొందరు తేలేదు. అందులో పూర్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఒక పిల్లవాడు, ఏది లేదు పాపం, వాళ్ళకి చాలా పూర్. వాడు తండ్రితో కొట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు లాస్ట్ డేటు, నేను 5 రూపాయలు కట్టాలా, నేను స్కూల్కి పోను, 5 రూపాయలు ఇస్తే నేను వెళ్ళటాను, లేకపోతే లేదు. నేనెందుకు ఇవ్వాలా అని చెప్పేసి తండ్రి అంటున్నాడు. ఈకపోతే నేను స్కూల్కి పోను వాడంటున్నాడు. అర్థం కాలేదు. తండ్రి అంటున్నాడు, ఎవరో శివధనుస్సు విడగొడితే నువ్వేంద్ర ఇచ్చేది దీనికి. సరే ఆ తల్లి ఏం చేసిందంటే వాడు ముస్సిల్ ఆవిడ ఎవరో అదంతా వింటా ఉంది. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఆ డిఓ ఏం చేసినాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేశాడు. ఏమి ఇట్లా శివధనుస్సు ఎవరో విడగొట్టారంట, మాకు దాని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. వాళ్ళపై ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. తర్వాత ఇది ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ డిఓ పైన లెటర్ రాశాడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎవరు ఇట్లా శివధనుస్సు ఫలానా స్కూల్లో దొరకలేదు, దాని గురించి మాకేమీ తెలియదు అని చెప్పాడు. అతను తీసుకుని పోయి ముఖ్యమంత్రికి చెప్పాడు. ముఖ్యమంత్రి అన్నాడు సభలో, ఇది మేము చేసినది కాదు, ఎవరు ప్రత్యర్థులు చేసింటే మా పైన చేసినారని చెప్పేసి. ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే ఆ పిల్లలకు ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉంటుంది అనమాట. ఇలాగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఎప్పుడైతే తండ్రిని అడుగుతున్నాడో ఓ ముస్సిల్ ఆవిడ వచ్చింది, ఏం రా కొట్లాడుతున్నారు అంటే, అప్పుడు ఆ పిల్లాడు, చూడమ్మా వీడు నాకు 5 రూపాయలు ఇవ్వడం లేదు మా నాన్న, ఆ స్కూల్లో పిల్లలు సార్లు అడుగుతున్నారు, ఎందుకురా, ఎవరో శివధనుస్సు విడగొట్టారంటే మేము కట్టేవాళ్ళంట. అట్లా అయితే ఆమె అంది, ఎవరు ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్ర దగ్గరికి వస్తే మీకేం సంబంధం రా అని అనిందంట. క్లూ దొరికింది వాడికి. వెంటనే స్కూల్ పరిగెత్తిపోయాడు. హెచ్ఎం సార్ దగ్గర వెళ్ళాడు, సార్ తెలిసిపోయింది సార్ నాకు, ఏం రా ఎవరో శివధనుస్సు విడగొట్టి నాకు తెలిసిపోయింది సార్. ఏం తెలిసిపోయిందిరా అంటే, ఎవరో సార్ రామచంద్ర అంట, ఆయన విరగొట్టినాడు. సరేనప్ప బాగానే ఉంది, రామచంద్ర చాలా మంది ఉంటారు కదా, ఏ రామచంద్రనా, వి రామచంద్రనా, శ్రీరామచంద్ర అని చెప్పేసి అడిగాడంట. అంటే ఉద్దేశం ఎట్లా ఉంటుంది అనేది. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలకు బోధిస్తే ఎప్పుడైనా కూడా వాళ్ళకి మంచిది అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడున్న పాఠ్యాంశాల్లో వాటిని చేర్చాలి అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకు అవి చాలా ప్రాముఖ్యత మన భారతదేశంలో కలిగి ఉందన్నమాట. సో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకు బాలరాముని విగ్రహం ఏర్పాటు చేశారు? ఇంతకుముందు మీకు ప్రశ్నలు చెప్పాను అనమాట. నేను రాముల వారు ఆ అయోధ్య తీరంలోనే అవతారం చేశారనమాట. బాలలీలలన్నీ అక్కడికి గడిచిపోయినాయి. బాలరాముని అని చెప్పేసి మనం అంటుంటాం అనమాట. సుమారుగా ఒక 8 సంవత్సరాల వరకు ఆయన అక్కడే ఉండిపోయినాడు. తర్వాత కొంచెం పెద్దగైతేప్పటికీ విశ్వామిత్రుల వారు వచ్చి అడుగుతారన్నమాట దశరథ మహారాజుని, ఇలాగా మాకు మారీచ సుబాహులు అందరూ కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు, యజ్ఞయాగాలు జరగడం లేదు, అంచేత మీరు దయచేసి పిల్లల్ని పంపించాలని చెప్పేసి ముందుకు స్టోరీ వస్తుంది అనమాట. అందుకు సుమారుగా 8 సంవత్సరాల వయసు వరకు ఆయన అక్కడ ఉన్నారన్నమాట. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం, సీతాంబారు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వనవాసాలకు వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిపోయింది. ఆ చిన్న పిల్లప్పుడు అక్కడ ఉండడం వల్ల దాన్ని బాలరాముడే ఉండేది. ఆయన కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ముందుకు వెళ్ళిపోయినాడు కనుకని బాలరాముని విగ్రహం పెట్టడం అనేది శాస్త్రీయంగా జరిగింది అనమాట. సరే, శ్రీరామనవమి పండుగను ఏ రకంగా జరుపుకోవాలి? ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క శ్రీరామనవమి జరుపుకుంటారు. సుమారు 11:30 నుంచి 12 మధ్యలో చాలా చోట్ల మనం చూస్తుంటాం. రాముల వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని, అంటే ఆయన పునరుసు నక్షత్రంలో
పుట్టడం జరిగింది అనమాట, అవతారం చేసుకోవడం జరిగింది. కనుక అది కూడా అభిజిత్ ముహూర్తం. శ్రీరామచంద్రుడు ఎప్పుడు అవతారం చేసినా అంటే మిట్ట మధ్యాహ్న సమయం, అందుకే దాన్ని అభిజిత్ ముహూర్తం అనుకుంటారనమాట. అభిజిత్ నక్షత్రం అని కూడా అంటారు. మనకుండే 27 నక్షత్రాలే, కానీ అభిజిత్ అని కూడా ఒక నక్షత్రం ఉంది, కానీ అది కంటికి కనిపించదు. మధ్యాహ్న సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు అనమాట. ఏదైనా అప్పుడు సూర్యుడు 10వ రాశిలో ఉంటాడు ప్రతిరోజు, అంతే ఆ అభిజిత్ ముహూర్తంలో ఏదైనా కార్యక్రమం చేపట్టినట్లయితే అది సక్సెస్ అవుతుందని శాస్త్రం అనమాట. ఎన్ని దోషాలున్నా కూడా శాస్త్రోక్తంగా అది పోతుంది అని శాస్త్రం. అందుకు మధ్యాహ్న సమయంలో చేయాలి. ఇది ఎండాకాలం కావడం చేత ఎవరికైనా ఒక విసనకర్ర విసిరి దానం చేయాలా. ఎండాకాలం చల్లగా ఉండాలి కనుక పానకం అంటారు అనమాట. బెల్లంతో తయారు చేసింది కానీ ఇతర పదార్థాలు తయారు చేసింది కానీ పానకము, తర్వాత వడపప్పు అని మనం చెప్తాము, పెసరపప్పుతో తయారు చేసిన పదార్థాలు చేసి ఎవరికైనా ఇచ్చి వాళ్ళు కూడా తినాలి. ఇలాగ చేస్తే మధ్యాహ్న సమయం కావడం చేత రాముగారి ప్రతిమ లేదా విగ్రహం పెట్టుకుని దానికి పూలమాలతో అలంకరించి స్వామికి ధూపము దీపము నైవేద్యం చేసి ఎవరు అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రక్రియను కూడా మనకు స్పై కెమెరాస్ దగ్గరలో ఉండేది సూర్యుడు చంద్రుడు. అంతేకాకుండా మనకు చుట్టుపక్కలనే కూడా అందరూ దేవతలు ఉంటారు, కానీ వాళ్ళ శరీరం పవన శరీరం అంటారు అనమాట, మన కంటికి కనిపించదు. అట్లా అందరూ చూస్తుంటారనమాట. మనం చేసే ప్రతి ప్రక్రియ మంచిదైతే వాళ్ళు అనుగ్రహం చేస్తారు, లేకపోతే వాళ్ళ చిట్టాలో ఏం చేశారో వాళ్ళు రాసుకుంటారనమాట. అందుకు మధ్యాహ్న సమయంలో ఆచరించడం ఉత్తమోత్తమం అని చెప్తారనమాట. కళ్యాణోత్సవం చేయించిన రాముల వారు ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటారు, ఒకే అమ్మవారినే కదా, ఏకపత్ని వ్రతుడు ఆయన. ఉద్దేశం ఏమి అంటే ఆ కళ్యాణాన్ని ఎవరు తిలికిస్తారో మనకు వాళ్ళ కళ్యాణం అవుతుంది, మంచిది అవుతుంది అని శాస్త్రం అన్నమాట. అందుకు రాములవారి కళ్యాణాన్ని వీక్షించాలని శాస్త్రం. ఓకే, ఈరోజు శ్రీరామనవమి యొక్క విశిష్టత, శ్రీరామ నవమి యొక్క ధర్మ సందేహాలు తెలుసుకోవడం జరిగింది. రేపు సరికొత్త టాపిక్తో మీ ముందు రావడం జరుగుతుంది. అంతవరకు నమస్కారం. కృతజ్ఞత. థ్యాంక్ యూ.